నంద్యాల పట్టణానికి చెందిన నాగవేణి అనే మహిళ వెలుగోడుకు ప్రయాణమై ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళ వద్దనున్న బ్యాగ్లోని 8 తులాల బంగారు ఆభరణాలను అనుమానిత వ్యక్తులు చోరీ చేయడం జరిగింది. బాధితురాలు నాగవేణి వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సిఐ సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణం చేసేవారు వారి బంగారు, నగదు మరియు విలువైన ఆభరణాలను బ్యాంకులో దాచుకొని వెళ్లాలని సిఐ సూచించారు. ఒకసారి ఇస్తాను మరొకసారి కావాలనే మా తప్పన ఈరోజు అనగా 23/9/2025 సంవత్సరం ఉదయం 11 గంటల సమయంలో ఈ 2 టౌన్ లిమిట్స్ రామాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పి నాగవేణి అనే ఒక లేడీ తన పిల్లలతో పాటు బ్యాగ్లో బంగారు ఆభరణాలు పెట్టుకుని వెలుగొడ పోదామని చెప్పేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దిగేసి బస్ స్టాండ్ లోపలికి వచ్చిన తర్వాత బస్ ఎక్కడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతా ఉంటే సమ్ అన్నోన్ అఫెండర్స్ గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో ఉన్నటువంటి సుమారు 8 తులాల బంగారు నగల్ని దొంగతనం చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ తర్వాత ఈ అందరికీ అప్పీల్ ఏమంటే పోలీస్ తరఫున ఈ బస్ స్టాండ్లో బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏమంటే ఈ గోల్డ్ ఆభరణాలు ఏమైనా సరే బ్యాగులో పెట్టుకొని ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం వాటి మీద జాగ్రత్త వహించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఫుటేజ్ అంతా మేము చెక్ చేస్తున్నాం. తర్వాత ఓల్డ్ అఫెండర్స్, బ్యాగ్ లిఫ్టింగ్ సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్, అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. తొందరలోనే కేసు ట్రేస్ చేస్తాం.